డేవిడ్ వార్నర్. ఈయనకు క్రికెట్ అభిమానులతో పాటు సినిమా అభిమానులు గూడా చాలా మందే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన క్రికెట్ గ్రౌండ్‌లో మన టాలీవుడ్ సాంగ్స్‌తో చేసిన రచ్చ అంతా ఇంతా గాదు. చాలానే రీల్స్ కూడా చేశారు. అప్పట్లో 'పుష్ప' సాంగ్స్ గాని, వేరే సాంగ్స్ గాని మిగతావన్నీ అయితే ఈయన అభిమానులను ఆకట్టుకునే విధంగా క్రికెట్ గ్రౌండ్‌లో గూడా ఆ గెస్చర్స్ ఇవన్నీ చేశారు. ఇప్పుడు 'వెంకి కుడుముల' దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' అనే సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఈయనైతే ఒక క్యామియో రోల్ అయితే చేశారు. అంతకు ముందే కొన్ని టీవీ యాడ్స్‌లో కూడా ఈయనైతే కనిపించడం జరిగింది. యాక్టింగ్ పైన, రీల్స్ పైన ఈయనకున్న ఇంట్రెస్ట్ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలా సార్లు ఈయన్నైతే టాలీవుడ్‌లో కానీ, అలాగే ఇండియన్ సినిమాలో కానీ ఎంట్రీ ఇవ్వమని అడిగినా, ఈయన ఇన్నాళ్లకు 'రాబిన్ హుడ్' సినిమాకైతే ఓకే చెప్పడం జరిగింది. ఈ సినిమాలో ఈయన ఒక మంచి క్యామియో రోల్ అయితే చేస్తున్నారట. 'వెంకి కుడుముల' నితిన్ మాట్లాడుతూ ఈ సినిమా పైన చాలా నమ్మకం ఉంది. బేస్మా అయితే మనకి 2.0 అనుకుంటే ఈ సినిమా ఏకంగా 3.0 అనుకోవచ్చు. అంత మంచిగా వచ్చింది సినిమా అనైతే చెప్తున్నారు. చాలా నమ్మకం ఉంది 'రాబిన్ హుడ్' సినిమా మీద. ఈ సినిమాలో క్యామియో చేసిన ఈ 'వార్నర్' గారిని కూడా ప్రమోషన్స్‌కైతే తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట ఇప్పుడు టీము. టీమ్ ఆల్రెడీ ప్రమోషన్స్ అయితే షురూ చేసేసారు. ఎందుకంటే ఈ నెల 28నే రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సినిమా. ప్రమోషన్స్ కూడా ఆళ్ళు స్పీడ్ అయితే పెంచుతున్నారు. ఇదే టైంలో 'వార్నర్‌ని' కూడా ప్రమోషన్స్‌కి యూజ్ చేసుకుంటే ఎలా ఉంటదని చెప్పేసి వాళ్ళకొక ఆలోచన అయితే వచ్చింది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పిలుస్తారా? లేదా ఆయనతో ఏదైనా క్రికెట్ మ్యాచ్ ప్లే చేయిస్తారా? అనే ఆలోచన అయితే ఉన్నారంట. ఎందుకంటే ఆయన క్రికెటర్ కాబట్టి స్వతహాగా ఆయనతో పాటు ఈ టీమ్ మొత్తం క్రికెట్ ఆడితే అది ఇంకా క్రేజీగా ఉంటది. చాలా హైలైట్ అవుతదని చెప్పేసి చిత్ర యూనిట్ అయితే ఒక ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. లేదా అంత టైం కుదరకపోతే చీఫ్ గెస్ట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే ఆయన్ని పిలవడం లేదా ఇంకా ఏవో డిఫరెంట్ ఆలోచనలైతే ఉన్నారంట. ఏదో విధంగా 'వార్నర్' గారికున్న ఫేమస్ ఏదైతే చరిష్మా ఉందో దాన్ని సినిమా ప్రమోషన్ కోసం కూడా యూజ్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ అయితే ఆలోచనలో ఉంది. ఆల్రెడీ నితిన్ గారు, వెంకీ గుడిముట్టు గారు వీరందరూ అయితే ప్రమోషన్ షురూ చేసేసారు. వీళ్ళకి 'వార్నర్' మామ కూడా తోడవుతే ఇంకా ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. సినిమా అయితే జనాల్లోకి చాలా గట్టిగా వెళ్ళిపోతుంది. చూద్దాం మరి 'వార్నర్' కోసం కూడా చాలా హోప్స్ పెట్టుకొని ఏ విధమైన క్యామియో రోల్ చేశాడా అని చెప్పేసి 'వార్నర్' గారి అభిమానులు కూడా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా అయితే బానే ఆడుద్దని అనిపిస్తుంది. ఎందుకంటే 'భీష్మ' తర్వాత అంత ప్రామిసింగ్ రోలు, తర్వాత పాటలు కూడా బానే వచ్చినియి. పైగా 'వార్నర్' గారి క్యామియో ఇవన్నీ ప్లస్ అయ్యే అవకాశం అయితే అనిపిస్తుంది. ఇంతకీ 'డేవిడ్ వార్నర్' క్రికెట్ ఆడుతూ ప్రమోషన్ చేస్తే బావుంటదా? లేదా చీఫ్ గెస్ట్ చేస్తే బావుంటదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థాంక్ యూ.